హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఇప్పుడు రమణయ్యపేట సర్పవరం జంక్షన్లో చాలామంది అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్లు కానీ లేదా సైట్లు కానీ చూడమని అడుగుతున్నారండి. కానీ ఈ ఏరియాలో అయితే దొరకడం చాలా కష్టమైపోయిందండి. 35,000 నుంచి గజం 50,000 వరకు, ₹1,00,000 వరకు కూడా ఉంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి రమణయ్యపేట ఏరియా వస్తుందండి. ఏరియా వచ్చేసి అయితే మీకు రమణయ్యపేట వస్తుంది. ఇందులో 1200 ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 2 BHK ఫ్లాట్ అండి. అపార్ట్మెంట్ వచ్చేసి అయితే ఇప్పుడు మీకు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ దశలో ఉందండి. ఆల్మోస్ట్గా 80% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకో 20% ఉంది. అది 1 or 2 monthsలో కంప్లీట్ అయిపోతుందండి. కన్స్ట్రక్షన్ దశలో ఉండగానే మీకు వీడియో ఎందుకు పెడుతున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ 5,800 చెప్తున్నారండి నెగోషియేషన్ ఎస్ఎఫ్టీ వచ్చి. కంప్లీట్ అయిపోయిన తర్వాత 6,000 ఇంకా అబవ్ పెరిగే అవకాశం కూడా ఉండదంటున్నారు. అందుకే ముందుగానే వచ్చి బుక్ చేసుకుంటారని చెప్పి ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి అయితే 5,800. ఇందులో 2 BHKలు ఉన్నాయి, 3 BHKలు ఉన్నాయండి. మీకు కావాల్సిన వారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మేము వచ్చి తీసుకెళ్ళి చూపిస్తాము. డైరెక్ట్గా ఎండి గారి దగ్గర కూర్చోబెడతాము. మీరు ఆయన కలిపి నెగోషియేషన్ మాట్లాడుకోవచ్చండి. ఓకేనండి, చూసారు కదండి. 2 BHK విత్ అటాచ్డ్ బాత్రూమ్. నార్త్ ఫేసింగ్ ఉంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంది, సౌత్ ఫేసింగ్ ఉంది, వెస్ట్ ఫేసింగ్ ఉంది. అన్ని ఫేసింగ్లు ఇందులో అవైలబిలిటీ ఉన్నాయండి. త్వరపడండి. ఇంత తక్కువ ఎస్ఎఫ్టీకి రమణయ్యపేట సర్పవరం ఏరియాల్లో దొరకడం అంటే చాలా కష్టం అండి. మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇమీడియట్ స్పాట్ బుకింగ్స్ ఉన్నాయి, స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి. ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. జస్ట్ ఇది 1 or 2 monthsలో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత 5,800 ఎస్ఎఫ్టీ కాస్త 6,000 దాటే అవకాశం కూడా ఉందంటున్నారు. మీరు ముందుగానే బుక్ చేసుకుంటే మీకు తగ్గే అవకాశం ఉందండి. 200 ఎస్ఎఫ్టీ తగ్గుతుందంటే చాలా అమౌంట్ మీకు తగ్గిపోతున్నట్టే. ఆ అమౌంట్ మీరు రిజిస్ట్రేషన్కి వాడుకోవచ్చు. ఓకేనండి, కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే డిజిటల్ లైన్.